హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శ వార్త. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది L1, L2, L3 లిస్టులో అయితే ఇళ్ళని పంపిణీ చేస్తున్నారు. మరి ఎవరెవరికి పంపిణీ చేస్తారు? జిహెచ్ఎంసీ సర్వే పరిధి ప్రకారం మరి ఎవరెవరికి సర్వే చేసి L2 లిస్టు వారికి పంపిణీ చేస్తున్నారు, ఎవరెవరికి అర్హులు అవుతున్నారు, ఎలాంటి అర్హతలు ఉంటే ఈ 3 లిస్టుల్లో మీకైతే ఇళ్ళని పంపిణీ చేస్తారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. కింద ఆల్ బటన్ సింబల్ అయితే ఖచ్చితంగా అయితే నొక్కండి. అలాగైతేనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట. ఒక లైక్ ద్వారా 10 మందికి వీడియో వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మాత్రం L1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే 5 లక్షల రూపాయలు అయితే వేస్తున్నారండి. 5 lakhs అమౌంట్ అనేది 4 కేటగిరీస్గా వేస్తున్నారు. ఇప్పుడు 4 విడతలుగా అయితే మీకు అమౌంట్ అనేది వేస్తున్నారు. అలాగే L2 లిస్టులో మీకు ఇల్లు లేకుండా స్థలం లేకుండా 2 లేని వారికి మాత్రమే L2 లిస్టులో అర్హులు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు అప్లికేషన్ చేసుకున్న వారికి ఖచ్చితంగా అయితే జిహెచ్ఎంసీ సర్వే చేసి వాళ్ళకి క్యాన్సిల్ చేసి మిగతా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. L2 లిస్ట్ వాళ్ళకు అలాగే 3 వాళ్ళకు కూడా ఇస్తున్నారు.